బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాళే యాదయ్యతో కలిపి ఇప్పటివరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇక బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాళే యాదయ్యతో కలిపి ఇప్పటివరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాళే యాదయ్యతో కలిపి ఇప్పటివరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యు. మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీని 5 ఎమ్మెల్యేలు వీడారు. తాజాగా మరో ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఢిల్లీలో చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ గుట్కి చేరారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎమ్మెల్యేలతో సమావేశం అవుతూనే ఉన్నారు. ఆయన గత 3 రోజులుగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. సీఎం తో పాటు మరికొంతమంది నేతల సమక్షంలో కాళే యాదయ్య ఇటు కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ వర్గాల్లో ఆశ్చర్యపరిచింది. సమావేశానికి 2 రోజులుగా కాళే యాదయ్యకు ఆహ్వానం పంపినప్పటికీ ఆయన రాకపోవడంపై పార్టీ నేతలు ఆయనతో ఫోన్ లో కానీ లేకపోతే పర్సనల్ గా కలిసేందుకైతే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ రోజు ఢిల్లీ వెళ్లి ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరుతారని చెప్పేసి ప్రచారం కూడా ఉంది. మరి ఇంకా ఎవరెవరు చేరుతారు అనేది చూడాలి. గత 2 రోజులుగా కనిపిస్తుంది. మీరు ఇందాక చెప్పినట్లుగా 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు దీంతో కలిపి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇక్కడ మనకు ప్రత్యేకించి గమనించాల్సిన విషయం, గతంలో ఏదైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కానీ కాళే యాదయ్య మాత్రం ఢిల్లీకి వెళ్లి అక్కడ దీపాదాస్ మున్షి సమక్షంలో అక్కడ చేరారు. ఎందుకు ఢిల్లీకి వెళ్లి పార్టీలో చేరారు? అక్కడ ఏమైనా మంతనాలు జరిపారా ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ ని వీడేందుకు రెడీగా ఉన్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మంతనాలు జరిపారు. ఆ విషయాలన్నీ కూడా అలా సీక్రెట్ గా జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే బయటికి పోతారో తెలియని పరిస్థితి. ఆదివారం రోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా సీఎం ని కలిసేందుకు వెళ్ళారా, హుటాహుటిన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ కూడా ఆయనకు పార్టీ కండువా కప్పారు. ఇప్పుడు కాళే యాదవ్ పరిస్థితి కూడా అట్లానే ఉంది. అసలు కాళే యాదవ్ పార్టీ వీడుతారని చెప్పేసి అనుకోలేదు. 2 రోజుల క్రితం ఆయన వికారాబాద్ లో జెడ్పీ కార్యాలయం ఓపెనింగ్ లో కూడా పాల్గొన్నారు. అక్కడ అక్కడ కాంగ్రెస్ నేతలతో కూడా ఆయన ఘర్షణ పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉంటారు అని చెప్పేసి ఆయన అనుకున్నారు. కానీ ఆయన ప్రస్తుతం చూస్తుంటే ఇటు కాంగ్రెస్ కావడం ఒక ఇంత షాక్ గానే గురి చేసిందని చెప్పాలి. ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అవుతున్నారు. 2 రోజులుగా ఆయన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. రోజుకు కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. ఈ రోజు కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలని కాపాడుకునేందుకు కేసీఆర్
విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేలు వినని సందర్భం అయితే మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆయనతో మాట్లాడినప్పటికీ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అనేది చెప్పాలి. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ వీడుతున్నప్పటికీ వాళ్ళపై కోర్టులో కేసులు కూడా వేసి వాళ్ళని అంటే అనర్హత కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దానికి సంబంధించి వాదనలు కూడా జరిగాయి. కోర్టు దానికి సంబంధించి ఇప్పుడు జడ్జిమెంట్ పెండింగ్ లో పెట్టింది. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. 2014 ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా కేసీఆర్ కు మెజార్టీ ఉన్నప్పటికీ అప్పుడు 2014లో టీడీపీ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఆయన మెజార్టీ స్థానంలో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్ కు ఉత్పన్నం అవుతుంది అనే చెప్పాలి. ఇక దీనిపై వాళ్ళు ఎన్ని ఫైట్లు అంటే కోర్టులో ఆశ్రయించినప్పటికీ మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అని చూడాలి. ఖచ్చితంగా వీటినన్నిటిని లెక్క చేయకుండానే కాంగ్రెస్ నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. ఈ రోజు కాళే యాదవ్తో కలిపి మొత్తం 6 ఎమ్మెల్యేలు ఆ పార్టీ బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ ఎవరు ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాళే యాదయ్యతో కలిపి ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మరో ఎమ్మెల్యే ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో దీపాదాస్ మున్షి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. చేవెళ్లకు శాసించినప్పుడు గతంలో కూడా ఆయన మొదట 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజునటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఫ్లోర్ మెర్జీ సందర్భంలో 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన కూడా పార్టీలో చేరారు. అయితే 2019లో కావచ్చు, మొన్న 23లో కావచ్చు ఆయన అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే వరుసగా కాంగ్రెస్ బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసినటువంటి మొదటి 5 ఎమ్మెల్యేల తర్వాత రెండోసారి కలిసినటువంటి ఎమ్మెల్యే కాళే యాదయ్యని అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం, అభినందనల కోసం మాత్రం తను కలిశానని చెప్పారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. మరోవైపు తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారనని చెప్పేసినటువంటి వ్యక్తి. మరోవైపు ఇటీవలి కాలంలో ఫామ్ హౌస్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి సమావేశాలకు సంబంధించి రెగ్యులర్ గా హాజరైన ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి సమావేశాలు ఎమ్మెల్యేల సమావేశానికి మాత్రం ఆయన డుమ్మా కొట్టడం జరిగింది. దీంతో ఆయన పైన అనుమానాలు వ్యక్తమైనప్పటికీ కూడా పార్టీ పట్ల పూర్తి విశ్వాసంగా ఉంటాడు కాబట్టి ఎక్కడ కూడా అనుమానం రాలేదని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో మొన్న సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అంత ముందు పోచారం శ్రీనివాసరెడ్డి ఇష్యూ, ఇవన్నీ మరో ముందుకు ఇప్పుడు కాళే యాదయ్య అంశం కూడా తెర మీదకి రావడం జరిగింది. ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరు ఉన్నారు అనేది కూడా చూసుకుంటారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఇంకా 3-4 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఆయన రేవంత్ రెడ్డిని కలిసి ఉన్నారు. అయితే వాళ్ళు కూడా పార్టీ మారుతారా కాదా అనేటువంటి విషయం కూడా గతంలో రాజేంద్రరావు గారికి సంబంధించినటువంటి ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ మారుతానని చెప్పేసి ముందు చెప్పారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేదే లేదు, కొట్లాడదాం కాంగ్రెస్ పార్టీతో, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఇక్కడే ఉందామని చెప్పేసి కార్యకర్తలందరూ చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మాట ఇచ్చి కూడా ఆయన మాట తప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు వెనకడుగు వేసినటువంటి పరిస్థితి అయితే, కార్యకర్తల అభిప్రాయాలతో వెనకడుగు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది శాసనసభ్యులు కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు రాబోతా ఉన్నాయి. ఆలోపు ఫ్లోర్ మెర్జీకే ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ప్రచారం అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరు పార్టీ మారుతారు ఏంటి, ఇప్పటికే పటాన్ చెరువుకు సంబంధించిన శాసనసభ్యుడు మైపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీతో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇంటిపైన ఈడీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కాబట్టి ఆయన బీజేపీలో చేరతారని ఒక ప్రచారం జరుగుతా ఉంది. సో ఆయన అటు కాంగ్రెస్ పోతాడా, బీజేపీ పోతాడా అన్నటువంటి సందిగ్ధత ఊగిసలాట్లు కొనసాగుతా ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ కు సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది కూడా ఇటీవల దానం నాగేందర్ లాంటి వాళ్ళు పార్టీ మారిన తర్వాత కొన్ని చేసినటువంటి ప్రచారంలో భాగంగా చాలా మంది హైదరాబాద్ లోనే ఎక్కువ శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ మారుతారని కొన్ని పేర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఒక కలవరం అయితే మొదలైంది. కానీ పార్టీ మారుతారనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారరు అని చెప్పేసి
చెప్తా ఉన్నారు. అట్లా చెప్పినటువంటి వాళ్ళ దాంట్లో ఇప్పుడు కాళ యాదవ్ కూడా ఉన్నాడు. ఆయన కూడా పార్టీ మారంతో ఇప్పుడు మరో కలవరం మొదలైందని చెప్పవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.